ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యూదా రాజైన ఉజ్జియా గురించి ధ్యానించుకుందాము. మనము ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదండి, రాజుల గురించి. ఈ అమజ్యా రాజు యొక్క కొడుకే ఈ ఉజ్జియా అనమాట. ఇతడు 16 ఏండ్ల వాడై ఏలన ఆరంభించాడనమాట. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఈ ఉజ్జియా అంటే, ఇతడు ఆల్మోస్ట్ 52 సంవత్సరాలు పరిపాలించాడు. 52 సంవత్సరాలు పరిపాలించాడని ఇక్కడ ఉందన్నమాట. తన తల్లి పేరు ఎకల్యా అని కూడా రాయబడి ఉంది. ఇతను ఇతని యొక్క స్టార్టింగ్ ఎంత అద్భుతంగా ఉంది, తన ఎండింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం ధ్యానించుకుందాము. చాలా ఆశ్చర్యం వేస్తుందండి నాకు ఈ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క రాజు ఫస్ట్లో అంటే కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు ఈ దినవృత్తాంతాలు కానీ రాజులు కానీ చదవాలంటే ఎందుకు ఒకే 2 సార్లు రాపించి పెట్టాడు అని అనుకున్నాను అనమాట. దేవుడు కృపతో మనకు కొంచెం దేవుడు వాక్యం పట్ల ఆసక్తి అనుగ్రహించిన తర్వాత ఈ రాజుల గురించి చదువుతున్నప్పుడు ఎన్ని సార్లు చదివినా ప్రతిసారి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అరే ఏంది ఇలా ఉన్నారు వీళ్ళు అని. అదే మనం అలా ఉండకూడదు అని వాళ్ళని అండం కాదు, కానీ ఎంతగా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఈ న్యాయాధిపతులు అండ్ ఈ రాజుల గ్రంథం అనేది రాయబడిందో నాకు అర్థమవుతా వస్తుందన్నమాట కాలం గడిచే కొద్దీ. సరే, ఈ ఉజ్జియా ఎంత అద్భుతమైన స్టార్టింగో చూడండి. ఇతడు దేవుడి దగ్గర యథార్థంగానే ఇక్కడ ఏముందంటే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 4వ వచనంలో అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యాంతరి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. సో దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నట్టే మనకు వాక్యం రాయబడింది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. సో అతని పీరియడ్లో ఎవరున్నారు? జకర్యా ఉన్నాడు అనమాట. ఇతను ఆయన ఉన్నంత కాలం అంటే దేవుని ఆశ్రయించినంత కాలము ఇతడు ఎంతగా వర్ధిల్లాడంటే చూద్దామండి. ఇతడు ఫస్ట్ ఏముందంటే, ఇతడు ఫిలిస్తీయులతో యుద్ధం చేసి గాతు పట్టణాన్ని, యాబ్నే ప్రాకారాలని, అష్టోద్ ప్రాకారాలని పడగొట్టి అష్టోద్ దేశంలోను ఫిలిస్తీన్ల దేశంలోను ప్రాకారాలన్నీ పడగొట్టించేసి ఇతను మళ్ళీ కట్టించేసి తర్వాత ఫిలిస్తీన్లతోనూ గర్భాలయాలు నివసించు అరబీయులతోనూ మొహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. ఎవరితో యుద్ధానికి వెళ్ళినా అతను గెలిచాడనమాట. అమ్మోనీయులు ఉజ్జియాకి ఏం చేశారు? ట్యాక్స్ కట్టేవా అంటే దాసులు అయిపోయారనమాట. అతడు అధికముగా బలాభివృద్ధి నందిన కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశం అన్నింటో వ్యాపించాను. ఎంతగా అంటే దేవుడు ఇక్కడ వాక్యం రాపించాడు. అధికముగా ఎక్కడికి పోతే అక్కడికి గెలుస్తున్నాడు. ఏ రాజ్యం మీదకి పోతే ఆ రాజ్యం గెలుస్తున్నాడు. తను స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు. సో అతని కీర్తి ఐగుప్తు మార్గం అంతటిలో వ్యాపించిందంట. అంత గొప్పగా దేవుని ఆశ్రయిస్తున్నాడు, అంతే విధంగా ఆశీర్వాదం పొందుకుంటున్నాడు. మరియు ఇంకా ఏం చేశాడు ఉజ్జియా? చాలా ప్రాకార పట్టణాలన్నీ కట్టించాడని ఉంది. తర్వాత ఇతడంట 10వ వచనం చూడండి. షఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోను కర్మేల్లోను అతనికి వ్యవసాయములను ద్రాక్ష తోట పనివారు కలిగి ఉండెను. సో ఈ రాజుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంట. చూడండి, ఒట్టి పట్టణాలు కట్టించడమే కాదు, తర్వాత యుద్ధాలు చేసి గెలవడమే కాదు, కానీ అంటే మనకి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ప్రజలు ఎంతగానో వర్ధిల్లుతారు కదండి. ఫుడ్ ప్రాపర్గా దొరుకుతుంది. తర్వాత చూడండి, మంచిగా బావులు తవ్వించాడంట, ద్రాక్ష తోటలు వేపించాడంట. సో ఎంతోమంది పని వాళ్ళు దానికి తోటలు పంచడానికి ఉన్నారనమాట. తనకి ఇంకా ఏమనుందంటే తనకు సైన్యము అన్ని సమకూర్చుకున్నాడంట. ఇతను మల్టీ టాలెంటెడ్ రాజులాగా ఉన్నాడండి. చూడండి, యుద్ధాలు చేసి గెలవడమే కాదు, కానీ ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఫుడ్ గురించి ఆలోచించి వ్యవసాయం మంచిగా చేయించడంలో ఆలోచించడమే కాదు, కానీ తర్వాత సైన్యాన్ని బలపరుచుకోవడంలో కూడా తనకి ఎంతమంది సైన్యం ఉందని ఇక్కడ రాయబడి ఉందండి. 13వ వచనంలో 26:13లో 3,75,100 మంది సైన్యం తన చేతి కింద ఉన్నారు. ఎవరు? ఓన్లీ 2 గోత్రాలు యూదులే వీళ్ళు. ఇన్ని లక్షల మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఇతడు ఆర్మీని ఎంత స్ట్రెంథెన్ చేశాడనేది ఇక్కడ రాయబడింది, వాక్యం రాయబడింది. కాబట్టి మనం కూడా ధ్యానించుకుందామండి. ఏమని రాయబడిందంటే, ఇతడు ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణాలను, కవచములను, విల్లులను,
వడిసెలను చేయించాడు. ఓకే, ఇది అందరూ చేయించేది. దాంతోపాటు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు అంటే ఇంకా ఏం చేశాడంటే, ఇవి మనం ఇప్పుడు ఫిరంగులు మనం యూజ్ చేస్తుంటారు ఇక్కడ యుద్ధ ట్యాంక్స్, ఇక్కడ ఇక్కడ కాలిస్తే అక్కడికి వెళ్ళి పడతాయి చూడు దూరంగా పెద్ద పెద్దవి. సో పెద్ద రాళ్ళని అంబులను కూడా ప్రయోగించడానికి అవి ఒక పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే ఇవంతా ఆర్మీ సంబంధించినవి. ఎక్కడ వేరే రాజుల గురించి ఎక్కడెక్కడ రాయబడలేదండి. ఈ రాజు మాత్రం ఇలా చేసినట్టుంది. దేవుడు స్పెసిఫై చేశాడంటే తను నిజంగా స్పెసిఫిక్గా చేసే ఉండుంటాడు. సో ఈ విషయంలో కూడా తను అంటే ప్రొటెక్షన్, అంటే వ్యవసాయము, అట్ ద సేమ్ టైం రాజ్యాన్ని విస్తరింప చేయడంలో, వెళ్ళి యుద్ధాలు చేయడంలో అన్నిట్లో నేర్పరిగా ఇతనున్నాడు అనమాట. ఇక్కడ లాస్ట్లో 15 వచనం లాస్ట్లో ఏముందంటే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించిందంట. చూడండి, ఏ పని అంటే ఎక్కడ చేయి పెట్టినా దేవుడు అక్కడ అతని జ్ఞానం ఇచ్చి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది మామూలు సహాయం కాదు, ఆశ్చర్యకరమైన సహాయం అని బైబిల్లోనే రాయబడింది. ఇంతగా తన దేవుడు అంత జ్ఞానం ఇచ్చి తనకంతగా తోడుగా ఉండి సహాయం చేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటే తన కీర్తి ఎంతో దూరం వ్యాపించిందంట. ఎంత అద్భుతమైన స్టార్టింగ్ అండి, ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, ఎంత మంచి రాజులాగున్నాడు చూడండి. అంతే, కొంతకాలం పరిపాలించాడా, అయిపోయింది. 16 వచనంలో ఏమనుంది? 2 దినవృత్తాంతాలు 26:16 వచనంలో ఏమనుందంటే, దేవుడే రాపిచ్చి పెట్టాడండి. అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అంతే, వాక్యంలో తను దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నాడని రాయబడింది. ఆశ్చర్యకరమైన సహాయం అతనికి వచ్చి తన కీర్తి దూరంగా వ్యాపించబడింది. అదే వాక్యంలో అతడు మనస్సులో గర్వించి చెడిపోయాను అని ఉందన్నమాట. తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే, ఏ రకంగా చెడిపోయాడు అంటే, దేవుడు ఏం చెప్తే అది నమ్మాలండి. దేవుడు చేయొద్దు అన్న పని చేయకూడదు, అంతే. ఇతడు ఏం చేశాడంటే, చేసిన మనకి పెద్ద చెడ్డ పని అంటే చెడ్డ పనులు ఏం కాదు కానీ, మళ్ళీ విగ్రహాలు అవన్నీ ఏం కాదు, పాప పనులు కాదు కానీ, దేవుడు నన్ను ఓవర్గా బ్లెస్ చేసేసాడు అని ఓవర్ ఎంతూజియాజం నేను అనుకుంటాను. అంటే దేవుడు నాకు ఇంత చేసేసాడు, ఎక్కడికి వెళ్ళి నన్ను బ్లెస్ చేసేస్తున్నాడు, నేను దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలని అని ఏమన్నా అతను అలా అనుకోని ఏమన్నా నాకు తెలీదు. అతను ఏం చేశాడంటే, ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించను. అసలు ధూపం వేయాలంటే అదంతా దేవుడు పెట్టిన ప్రాసెస్ అంతా డిఫరెంట్ అండి. ఇది అహరోను సంతతి వాళ్ళే చేయాలి. అది కూడా ఎంత టఫ్ ఇదంటే, అతన్ని ప్రధాన యాజకులకి ఏం చేస్తారంటే, ఇదంతా లేవి కాండంలో రాసి ఉంటుంది. అది రూలు ఎందుకు పెట్టాడు అనేది అది దేవుడు ఆజ్ఞ, అంతే, దాన్ని మీరడానికి మనకు లేదు. సో అలాగా ధూపం వేయడానికి ఇతను వెళ్ళాడంట. ఎట్లా వేస్తాడు ధూపము? వేయడానికి లేదు. అతను పాపం చేయడానికి రెడీ అవుతుంటే, అంటే అది పాపము దేవుడికి. ఇక్కడ ఏమనుందంటే, అతడు దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, దేవుడు చేసుకుంది కాకుండా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడండి. అది ద్రోహం అని బైబిల్లో రాయబడింది. సరే, చేస్తుంటే దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు కదా. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? అక్కడ యాజకుడు ఎవరై ఉన్నాడు? అజర్యా అని అతను ఉన్నాడనమాట. అతడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా భయం అండి అందరికీ. సో ఇతడు ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకొని ఇంకొంతమందిని ధైర్యవంతులను వెంట పెట్టుకొని, ఇంకా 80 మంది అంట, అంటే ఒకటి చెప్తే వినడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు మరి? ఇంకొక 80 మందిని తీసుకుని లోపలికి వెళ్ళి, అయ్యా అట్లా ధూపం నువ్వు వేయకూడదు, ఇది దేవుడు ప్రతిష్ఠించిన అహరోను సంతతి వారే పనిచేయాలి, ఇది నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో బయటికి పో, నువ్వు ద్రోహం చేయుచున్నావు, దేవుడని యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగు చేయదు. ఇది ఇలా చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నాకు ఇంత మంచిగా చేస్తున్నాడు, నన్ను ఎంత బ్లెస్ చేస్తున్నాడు, ఇన్ రిటర్న్ నేను ఇట్లా ధూపం వేయాలేమో అని పొరపాటు పడుతున్నావేమో. అది నీకు ఘనత రాదు, ఇది మంచిది కాదు, ఇది దేవుడికి అగెనిస్ట్గా చేస్తున్నావు, దేవుడికి ద్రోహమే చేస్తున్నావు, నువ్వు మంచి చేస్తున్నావు అనుకుంటున్నావేమో. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే ఏమన్నా మాట విన్నాడా అండి? 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై, కోపం కూడా కాదండి, మామూలుగానే రాజుల కోపం వస్తే అది డిఫరెంట్, రాజు రౌద్రుడయ్యాడు అని సూపర్లేటివ్ డిగ్రీ దేవుడు వాడాడు అంటే ఇంకా అతడు ఎంత హంగామా చేశాడు మరి. సో రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీట పక్కన అతడు ఉండగానే యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. అప్పుడు ఏం చేశారు ఈ యాజకులు? అతను అక్కడి నుంచి
తరిమేశారనమాట, తడువు చేయకుండా. అతడు బయటికి వెళ్ళిపోయాడు. అయితే 21 వచనం ఏం రాయబడిందంటే, రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకించబడిన గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుండెను. అతడి కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులను న్యాయం తీర్చుచుండెను. సో ఏమైపోయింది, దేవుడి పనులు దేవుడు చెప్పకుండా చేస్తే ఏమవుతుందండి, వెంటనే దేవుని శాపం వస్తుంది. మనం ఆల్రెడీ ఇతని పితరుడైన సౌలు కూడా దేవుడు చెప్పకుండా బలి అర్పించినప్పుడు అతను ఎంత నష్టపోయాడో ఇతను చదువుకునే ఉండి ఉంటాడు, తెలిసే ఉంటుంది. మన పితరులు ఏం చేస్తారో మనకు తెలియదా అండి? వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి నేర్చుకోకపోతే ఎట్లే ఉంటుంది. అరే బాబు, దేవుడి పనులు మనం చేయకూడదు, అది దేవుడికి అసహ్యం అని తెలిసి ఉండాలి. ఆల్రెడీ జరిగింది ఒక ఇన్సిడెంట్, అంటే అంటే పాస్ట్లో తెలిసి ఉండాలా. కానీ తెలిసినా కూడా మరి తను నెగ్లెక్ట్ చేసేసి మరి ఏమని ఫీల్ అయ్యాడో తెలియదు. కానీ దేవుడి సన్నిధిలో ధైర్యం చేశాడు. దేవుడి పనులు చేయడానికి ధైర్యం చేయకూడదండి. జస్ట్ ఏం చేశాడు, మనకి ఉజ్జా తెలుసు కదండి, అది మందసం కింద పడిపోతుంటే తను ఏం జస్ట్ పట్టుకోవడానికి ట్రై చేశాడు, చచ్చిపోయాడు. దేవుడి విషయాల్లో కొన్ని స్ట్రిక్ట్గానే ఉంటాయండి. అంటే దేవుడు ఏదో ఇట్లని కాదు, కానీ దేవుడికి అక్కడ దేవుడు చెప్తుంది ఏంది, మీరు బలులు అర్పించడం కంటే నా మాటకి ఎంత ఒబిడియన్స్ చూపించాడు అనేది అక్కడ ఇంపార్టెంట్. విధేయత అనేది ఇక్కడ ఇంపార్టెంట్, చేసే క్రియలు ఇంపార్టెంట్ కాదు. దేవుడు నో అంటే నో, నాకు నువ్వు విధేయత చూపించాలా, నీకు ఇష్టం ఉన్నా కూడా నువ్వు చేయకూడదు. నేను ఈ చదువుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన నేను కొన్ని విషయాలు ధ్యానిద్దాం అనుకుంటున్నానండి. చాలాసార్లు దేవుడు మనల్ని చూస్ చేసుకొని దేవజనులు కానీ, ఎల్డర్స్ కానీ, రొటీన్ నార్మల్ విశ్వాసులు కానీ, దేవుడు వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళని ఆ పనికి పిలిచి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాని పనులు కూడా ఏలు పెడతారండి. ఏలు పెట్టి అంటే ఇంతవరకు నన్ను బ్లెస్ చేశాడు అంటే నేను దేవుడి ఎదుట యథార్థంగా ఉన్నాను, దేవుడి దృష్టిలో నేను అంటే చూస్ చేసుకోబడిన వ్యక్తిని అనుకొని ఒక అంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. ఇంకా నేను చెప్పలేను అనమాట. అది దేవుడు చెప్పని పనుల్లో కూడా వేలు పెడతారు. దేవుడు కొన్ని ప్రాఫెసీలు ఇచ్చినప్పుడు ప్రాఫెసీ కాంది కూడా తన ఓన్ ఇంటర్ప్రిటేషన్ చెప్పి జనాలను భయపెడతారు. అట్లా కాకుండా దేవుడు చేయొద్దని పని వెళ్ళి చేసి, అంటే చేయొద్దని పని కూడా కాదు, వాళ్ళకి తెలియక చేసేస్తారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడులే అనుకొని. సంసోన్ చూశారు, సంసోన్ స్టోరీ మనకు తెలుసు కదండి. సంసోన్ కూడా ఏమనుకుంటాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు కాబట్టి నా మీద ఎప్పుడు దేవుడు అభిషేకం నిలిచిబడే ఉంటుంది అనుకొని తన పాపం చేసినప్పుడు కూడా దేవుడు ఉన్నాడే అనుకుంటాడు. అలా పొరపాటు పడుతుంటారు. చూడండి, మోషే కూడా ఈ విషయంలో పొరపాటు చేశాడు. ఏంటి, దేవుడు వెళ్ళి బండతో ఫస్ట్ కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చినాయి. సెకండ్ టైం దేవుడు మాట్లాడమన్నాడు, కానీ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకొని తను వెళ్ళి మాట్లాడమన్నప్పుడు వెళ్ళి బండను కొడతాడు. అంటే ఇదంతా మనకు ఇంతమంది స్టోరీస్ మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పాస్ట్లో దేవుడితో ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు, దేవుడు నేను ఎంతగా వాడుకున్నాడు, దేవుడు నేను ఎంతగా హెచ్చించాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీడే దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ పని నేను చెయ్యాలా వద్దా. చాలా వరకు ఇది ఎవరు ఫాలో అయ్యారు తెలుసా అండి? దావీదు రాజు ఒక్క బేర్షెబా విషయంలో పక్కకు పెడితే మిగతా అన్ని విషయాల్లో చాలా వరకు, అంటే ఆ జనసంఖ్య కూడా ఒక మిస్టేక్ చేస్తాడులేండి, సరే, మిగతా అన్ని విషయాల్లో చాలా వరకు అతను ఏంటంటే ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారం చేశాడనమాట. ప్రతి విషయంలో విచారం చేస్తూ వచ్చాడు. మనం కూడా దేవుడి చేత ఏర్పరచుకోబడిన వాళ్ళమే అయి ఉండొచ్చు, దేవుడి చిత్తానుసారంగా నడిచే వాళ్ళమే అయి ఉండొచ్చు, దేవుడు మన యథార్థ హృదయాన్ని చూసి మనల్ని బ్లెస్ చేసిన సిచ్యువేషన్ మనం ఉండొచ్చు. బట్ ఎవ్రీ టైం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దేవైతే నేను చెయ్యాలా వద్దా అని దేవుడి దగ్గర ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా మనం పొరపాటు చేశామంటే ఎంతగానో నష్టపోయే వాళ్ళగా ఉంటాం. మనం నష్టపోవడమే కాదు, ఒక దైవజనుడు ఇలాంటి తప్పు చేస్తే తనతో పాటు తన సంఘానికి కూడా సంఘానికి తను నడిపించిన విశ్వాసులు కూడా నష్టం చేసే వాళ్ళగా చాలామందిని మనం చూస్తాం. దైవజనులము బాగా ఫామ్లో ఉంటారు, దేవుడి చేత బాగా వాడబడుతుంటారు. టక్కన ఒక తప్పు చేస్తాడు, అంతే పడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో బహుజాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. దేవుడు చెప్పకుండా దేవుడు పని చేయకూడదు. దేవుడి పనే కదా, ఇది మంచే కదా, ఇక్కడ చెడు ఏముంది అని చాలామంది అనుకుంటారు. కాదు కాదు కాదు, దేవుడు చెప్పిన వరకే చేయాలి. దేవుడు చెప్పిన దానికంటే ఒక్క పని ఎక్స్ట్రా చేసినా అది నీకు మేలు అవుద్ది అనుకుంటావే, మేలు కాదు కీడే అవుతుంది, జాగ్రత్త. సో మనము దేవుని స్వరం విని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ మన్నా, నిన్నటి మనకు అవసరం లేదండి, నేను ఏం చెప్పాడు దేవుడు నిన్నటికే సరిపోద్ది. ఈరోజు మళ్ళీ అడగండి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఈరోజు నేను ఏం చేయాలి, ఇది నేను చేయాలా వద్దా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంత మనం వెళ్ళి దేవుడి విచారం చేస్తే దేవుడు అంత సంతోషపడతాడు. విసుక్కునే దేవుడు కాదండి మన దేవుడు.
ఎంతో సంతోషపడి మనకెంతగానో దేవుడు గైడ్ చేసి తన స్వరం వినిపిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనల్ని చేపట్టుకుని నడిపించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనకి ఇలాంటి సమీపంగా ఉన్న దేవుడు మనకుంటే మనకి ఎందుకండి పాత అనుభవాలు, పాత ఇది మనకెందుకు? ఎవ్రీడే మన దేవుడి దగ్గరికి వెళ్దాము, ప్రార్థిద్దాము. దేవుడికి ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా మనం స్టార్టింగ్లో ఎలా ఉన్నామో ఎండింగ్ వరకు అంతే ఆత్మీయంగా ఉండేవారిలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్గా మన ముందు పెట్టాడండి. మనం ఇది తెలుసుకొని పాపం చేయకుండా ఉండడానికి. అలా మనం ఉందామా? ప్రైజ్ ద లార్డ్.